నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. రాష్ట్రాభివృద్ధి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా సీఎం రేవంత్. మళ్లీ కరోనా అలజడి, కూకట్పల్లిలో వైద్యుడికి పాజిటివ్. నేడు 10వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం, అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం. మన విదేశాంగ విధానం కుప్పకూలింది, రాహుల్. తెలంగాణలో 3 కొత్త కేంద్ర సంస్థలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈడీ ఛార్జ్ షీట్లో సీఎం పేరు రాష్ట్రానికి అవమానం, కేటీఆర్. ఈశాన్యంలో అసాధారణ అభివృద్ధి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. డిఎస్సి పరీక్షను వాయిదా వేయలేం, స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టీకరణ. బెట్టింగ్ యాప్స్ స్మోకింగ్ కన్నా డేంజర్, కేఏ పాల్. సిజేఐ కేంద్రంగా పనిచేస్తున్న సుప్రీం మారాలి, జస్టిస్ ఓఖా. కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు, కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం. గడ్చిరోలిలో ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు మృతి. మహారాష్ట్రలో దారుణం, మత్తుమందు ఇచ్చి వైద్య విద్యార్థినిపై క్లాస్మేట్స్ గ్యాంగ్ రేప్. ఏసీపీ అదుపులో అసిస్టెంట్ సిటీ ప్లానర్, బిల్డింగ్లకు ఎన్ఓసీ ఇచ్చేందుకు 8 లక్షలు డిమాండ్. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ కారు ఢీకొని 5 స్పాట్ డెడ్. చెస్ పై నిషేధం, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల నయా హుకుం. భారత్లో ఐఫోన్లు తయారు చేస్తే 25% పన్ను, యాపిల్ కంపెనీకి ట్రంప్ వార్నింగ్. తోటి సైనికుణ్ణి కాపాడబోయి ఆర్మీ అధికారి దుర్మరణం. ఉగ్రవాదం విషయంలో భారత్ మౌనంగా ఉండదు, శశి థరూర్. మహిళల హక్కులో ప్రసూతి సెలవులు కీలకం, సుప్రీంకోర్టు. గగన్యాన్ కోసం 7,200 పరీక్షలు పూర్తి, ఇస్రో చీఫ్ నారాయణన్. పాక్ విమానాలకు భారత గగనతల నిషేధం, మరో 1 నెల రోజులు పొడిగింపు. టాలీవుడ్లో తీవ్ర విషాదం, నటుడు ముకుల్ దేవ్ మృతి.